శివాయ గురవే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. చాలా శక్తిమంతుడు, తంత్రానికి అధిపతి అయినటువంటి భైరవుడి యొక్క మంత్రం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఎవరి మీదకైనా కూడా ప్రయోగాలు జరిగినా, లేకపోతే గాలి కానీ, దుష్టశక్తులు కానీ, నరఘోష కానీ, దిష్టి కానీ చాలా అధికంగా తగిలినట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి చాలా సులువైనటువంటి ప్రక్రియని మీరు వాడవచ్చు. ఆ యొక్క భైరవుడి యొక్క అనుగ్రహం వలన, దయ వలన అద్భుతమైనటువంటి ఫలితము మీకు తప్పకుండా లభిస్తుంది. ఇందులో ఎటువంటి సందేహము కూడా లేదు. ఈ యొక్క కలియుగములో ముఖ్యంగా మంత్రానికి, తంత్రానికి అధిపతిగా నిలిచి వాటిని శాసించేటువంటి స్థానంలో భైరవుడు ఉన్నాడు. ఈ యొక్క భైరవ సాధన చేసినటువంటి వాళ్ళు కానీ, భైరవుడి యొక్క మంత్రాన్ని జపించేసినటువంటి వాళ్ళు కానీ విఫలమైనట్టు, పనులు జరగకుండా ఉండిపోయినటువంటి వాళ్ళు నేటి కలియుగంలో అయితే లేరు. కాబట్టి ఈ యొక్క కలియుగంలో ముఖ్యంగా అందరికీ కూడా ఈ యొక్క భైరవ సాధన అనేటువంటిది చాలా ప్రాధాన్యత ఇవ్వబడి ఉన్నది. అయితే ముఖ్యమైనటువంటి శక్తివంతమైనటువంటి ప్రతి భైరవుడి యొక్క మంత్రాలలోని కూడా భం అలాగే భ్రం ఈ రెండు బీజాక్షరాలు కూడా ఉంటూ ఉంటాయి. కానీ అద్భుతమైనటువంటి అష్టభైరవులు అంటే 8 రకాల యొక్క భైరవ అవతారాలు ఉన్నాయి. ఈ యొక్క వాటిల్లో ఒక భైరవుడి యొక్క మంత్రం గురించి మనం తెలుసుకుందాం. ఆ యొక్క మంత్రము ఏ విధంగా ఉపయోగించి ఈ యొక్క బాధితుడు అంటే ఆ యొక్క నరధిష్టి కావచ్చు, నరఘోష కావచ్చు, గాలి కావచ్చు, భూతము, ప్రేత, పిశాచ ఆత్మ గాని, గాలి గాని ఏవైనా అతనికి సోకినా, లేకపోతే ఎవరైనా కూడా కావాలని చేస్తున్నా నేను చెప్పబోయినటువంటి ప్రక్రియ ద్వారా మీరు అతన్ని ఆ యొక్క పరిస్థితి నుంచి బయటికి తీసుకుని రావచ్చు. అయితే ముందుగా ఆ యొక్క మంత్రాన్ని చెప్పి దాని తర్వాత అది వినియోగించేటువంటి విధానాన్ని తెలియజేస్తాను. మంత్రం చెప్తున్నాను. ఓం నమో భగవతే రురుభైరవాయ భూత ప్రేత పిశాచ క్షయ కురు కురు హూం ఫట్ స్వాహ. మళ్ళీ చెప్తున్నాను. ఓం నమో భగవతే రురుభైరవాయ భూత ప్రేత పిశాచ క్షయ కురు కురు హూం ఫట్ స్వాహ. ఇది ఆ యొక్క మంత్రము. మరి దీన్ని ఏ విధంగా మీరు వినియోగించాలి అని అంటే చక్కగా శుచిగా తలస్నానం చేయండి. ఏ రోజైనా కూడా దీన్ని మీరు ఉపయోగించవచ్చు, వాడచ్చు. ఈ యొక్క ప్రక్రియని ఏ రోజైనా కూడా చెయ్యొచ్చు, ఏ తిథి నాడైనా కూడా చెయ్యొచ్చు. శుచిగా చక్కగా తలస్నానం ఆచరించిన తర్వాత ఒక రాగి పాత్రతో నీళ్లు తీసుకోవాలి. ఒక రాగి పాత్రతో నీళ్లు తీసుకుని చక్కగా ఏదైనా కూడా ఒక ఆసనం వేసుకుని కూర్చోండి. ఏ రంగు గల ఆసనమైనా పర్వాలేదు. అయితే వేసుకుని మనసులో ఆ యొక్క కాలభైరవుడు లేకపోతే మీకు ఏ విధమైనటువంటి రూపంలో అతను మీ యొక్క మనసులో ఉంటే, మీ యొక్క బుద్ధిలో ఉంటే ఆ విధంగా ఆ యొక్క భైరవుడిని తలుచుకుని ఊహించుకుని ఆ భైరవుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని ఆ రాగి పాత్రతో ఉన్నటువంటి నీళ్లుని 2 చేతులతోని కూడా చక్కగా పట్టుకోండి, లేదా ఒక చేతితోనే పట్టుకోవచ్చు. ఏదో ఒక విధంగా ఆ విధంగా పట్టుకొని ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి మంత్రాన్ని 108 సార్లు స్మరించవలసి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను. ఓం నమో భగవతే రురుభైరవాయ భూత ప్రేత పిశాచ క్షయ కురు కురు హూం ఫట్ స్వాహ. ఇది 108 సార్లు స్మరించి ఆ యొక్క నీళ్లు ఆ యొక్క బాధితుడు ఎవరైతే ఉన్నారో అతనికి తాగిస్తారు. ఈ విధంగా అతను ఆ యొక్క నీళ్లు తాగించినటువంటి పిమ్మట ఆ తాగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో కేవలం ఒకే ఒక్క గంటలోనే భూతం అవ్వచ్చు, ప్రేతం అవ్వచ్చు, ఎవరైనా కూడా ప్రయోగాలు చేస్తుండొచ్చు, గాలి అవ్వచ్చు, నరధిష్ట అవ్వచ్చు, నరఘోష అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా కూడా కావచ్చు, చాలా శక్తివంతమైనటువంటిదైనా కూడా కావచ్చు. అవన్నీ కూడా అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. అతన్ని ఇంకా తాకనైనా కూడా తాకలేవు. అతని యొక్క శరీరానికి అంటుకున్న శరీరం చుట్టూ ఉన్నా అవి అతన్ని తాకలేవు, ముట్టుకోలేనటువంటి పరిస్థితికి పొంది అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఇది ఖచ్చితంగా అయితే పనిచేస్తుంది. చక్కగా మీరు అందరూ కూడా చేసి చూడొచ్చు.